ఓం జై శ్రీ రాధాకృష్ణ. ఈ ట్యాప్లో మంచినీళ్ళ ట్యాప్లో అయితే వస్తున్నాయి నీళ్ళు. పొద్దున్న వచ్చినాయి 8:30 వరకు ఇందులో కూడా వచ్చినాయి నీళ్ళు. ఇంకా బట్టలు మిషన్ ఆన్ చేద్దాం అనుకున్నా, అంతలోపు రాలేదు. ఇంకా బిందెతో పోసినాను మిషన్లో. అయితే ఇవైతే వస్తున్నాయి. తను ఓనర్స్ ఇంకా నీళ్ళ ప్రాబ్లం ఉన్నా కూడా తను పాలిటిక్స్లో ఉన్నారు. తను టీఆర్ఎస్ సీనియర్ లీడర్ అంట. నేను అది నెక్స్ట్ షాట్లో పెడతాను. ఇంకా తన పరిచయం వల్ల అట్లా తను పాపం చాలా కష్టపడి ఇట్లా ఫోన్స్ చేపించి వాటర్ ట్యాంక్స్ తెప్పించి ఏదో ఒక నీళ్ళు అయితే ఇస్తున్నారు మొత్తానికి. ఈ ట్యాప్లో అయితే వస్తున్నాయి తాగే నీళ్ళు. ఇంకా ఒక 3-4 డేస్ నుండి నీళ్ళు కూడా టేస్ట్ మారిపోయినాయి. ఇంకా ట్యాంకర్ నీళ్ళు కదా, టేస్ట్ వేరేలాగా ఉన్నాయి. ఎప్పుడు తాగే టేస్ట్ లేవు నీళ్ళు. ట్యాంకర్తో తెప్పించిస్తున్నారు కదా, తను ఇంకా మొత్తానికైతే ఇబ్బంది లేకుండా అయితే తెప్పించిస్తున్నారు నీళ్ళు వాడుకోవడానికి. దానికి బయటికి వెళ్ళకుండా అయితే ఇస్తున్నారు. నీళ్ళు అయితే టేస్ట్ మారిపోయినాయి, వేరే టేస్ట్ ఉన్నాయి. ఇవి నీళ్ళు అయితే టేస్ట్ మారినాయి, కొంచెం వేరే టేస్ట్ ఉన్నాయి. తనైతే ఓనరు అసలు నీళ్ళు ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా బోర్లో వాటర్ రావట్లేదు, డ్రింకింగ్ వాటర్ రాకపోయినా తన ఇన్ఫ్లుయెన్స్తోనే నేను అట్లా తెప్పిస్తున్నాను, అట్లా ట్రై చేసిన ఒకసారి అని అయితే అన్నారు. నేను ఒకటేసారి కాల్ చేశాను తనకి వాటర్ ప్రాబ్లం వస్తుంది 10 డేస్ నుండి అన్నారనమాట. ఇబ్బంది లేకుండా అయితే చూసుకుంటున్నారు. తను పొలిటికల్గా ఉన్నారు. నెక్స్ట్ షాట్లో పెడతాను. తను నాకు వాట్సాప్ స్టేటస్లో పెడతారనమాట. తన పాలిటిక్స్లో తను తిరిగేది, తన యాక్టివిటీ పెడుతూ ఉంటారు. అవి పెడతాను. ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు తన ఛానల్కి. తను టీఆర్ఎస్లో సీనియర్ లీడర్ అంట. తను మాకు ఇంట్లోకి వచ్చేవరకు తెలియదు, వచ్చినాకే తను స్టేటస్లో పెడితేనే చూస్తున్నాను నేను. తను సర్వం ఓం జై శ్రీ రాధాకృష్ణ. నమస్తే.